హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, ఈరోజు మనం హెచ్‌డీ జీరో గాగుల్స్ రివ్యూ చేస్తాం. సో, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గాగుల్స్ రివ్యూ చేద్దాం. నేను ఈ గాగుల్స్ ఒక 3 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. ఆహ్, మనం ఎర్లియర్ మన ఛానల్‌లో అనలాగ్ గాగుల్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో లైక్ బేసికల్‌గా వాట్ ఈస్ గాగుల్? అసలు ఎఫ్‌పివి గాగుల్స్ అంటే ఏంటి? అనేది కూడా డిస్కస్ చేసాం. సో, ఆ వీడియో నేను పైన ఐకార్డ్‌లో పెడతాను. సో, నా దగ్గర బేసిక్‌గా ఈషియన్ 800 గాగుల్స్ ఉండేవి. లెట్ మీ షో యూ. యెస్. సో, ఇది ఈషియన్ గాగుల్. సో, అనలాగ్ గాగుల్ అండ్ బాక్స్ గాగుల్. సో, బాక్స్ గాగుల్ అంటే ఏంటి? అనలాగ్ గాగుల్ అంటే ఏంటి? డిజిటల్ గాగుల్ అంటే ఏంటి? ఆహ్, అనేది మనం ఆహ్, ఎర్లియర్ వీడియోలో డిస్కస్ చేసాం. సో, ఇది ఇన్ దిస్ వీడియో లైక్ నేను స్ట్రెయిట్‌గా ఈ గాగుల్ యొక్క ఫీచర్స్ అండ్ డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోతాను. అండ్ నేను ఈ గాగుల్ నుంచి బేసిక్‌గా ఈషియన్ గాగుల్ నుంచి హెచ్‌డీ జీరో గాగుల్‌కి ఎందుకు మూవ్ అయ్యానో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, హెచ్‌డీ జీరో గాగుల్ ఆహ్, బేసిక్‌గా అది ఒక హెచ్‌డీ జీరో అని చెప్పి మనకొక కంపెనీ ఉంది. సో, దే మేక్ డిజిటల్ గాగుల్ లైక్ మనకి డీజేఐ ఎలాగైతే డిజిటల్ గాగుల్స్ డిజైన్ చేస్తుందో సిమిలర్‌లీ వి హావ్ హెచ్‌డీ జీరో. కానీ డీజేఐకి, హెచ్‌డీ జీరోకి డిఫరెన్స్ ఏంటంటే హెచ్‌డీ జీరోలోకి వస్తువులోకి మీకు అది స్పెసిఫిక్ టు ఎఫ్‌పివి లైక్ వాళ్ళ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరంటే స్పెసిఫికల్లీ ఎఫ్‌పివి రేసర్స్ ఆర్ ఎఫ్‌పివి హాబీయిస్ట్స్, ఎఫ్‌పివి డ్రోన్ హాబీయిస్ట్స్. ఆహ్, అండ్ బేసికల్లీ లైక్ ఎఫ్‌పివి అనేది మనకి డ్రోన్సే కాదు లైక్ వి హావ్ ఎఫ్‌పివి ఆర్‌సీ కార్స్ అండ్ ఆల్. ఎఫ్‌పివి ఆర్‌సీ కార్ రేసింగ్. లాట్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ వ్యూ ఆహ్, ఆర్‌సీ హాబీస్ ఉన్నాయి. అందులో మనకి బేసిక్‌గా కెమెరా అండ్ ద ఫీడ్ డైరెక్ట్‌లీ కమ్స్ టు యువర్ గాగల్ రైట్. ఇప్పుడు ఈ హెచ్‌డీ జీరో గాగుల్‌కి ఆహ్, డీజేఐకి డిఫరెన్స్ ఏంటంటే హెచ్‌డీ జీరో గాగుల్ ఆహ్, ఒక సార్ట్ ఆఫ్ అనలాగ్ ఎమ్యులేషన్ లాగా. అంటే లైక్ మనకి అనలాగ్ వస్తువులకి 480p మనకి లీస్ట్ రిజల్యూషన్ కదా! లైక్ ఐదర్ యూ కెన్ గో విత్ పాల్ ఆర్ ఎన్‌టీఎస్‌సీ లైక్ దట్ ఈస్ ద ఫైనల్ రిజల్యూషన్. కానీ మనకి హెచ్‌డీ జీరోలోకి వస్తువులోకి ఆహ్, దే దే కెన్ గో అప్ టు లైక్ 180p రిజల్యూషన్. రైట్ నౌ మనకి హెచ్ జీరో కెమెరా 180p రిజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయి. కానీ ద వే దే డూ ద స్టఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డీజేఐ. డీజేఐలో ఏంటంటే మనకి ఆహ్, దే దే కాన్సంట్రేట్ మోర్ ఆన్ ఇమేజ్ క్వాలిటీ. అంటే మీరు కెమెరా నుంచి వచ్చే ఫీడ్ బేసిక్‌గా లేట్ అవుతుంది. రావడానికి లేట్ అవుతుంది. కానీ బేసిక్‌గా మీకు ప్రాపర్ క్లీన్ ఇమేజ్ వస్తుంది. కంప్రెస్ అయితుంది వీడియో లైక్ యూ హావ్ ఎంపీ4 ఫార్మాట్. లెట్స్ సే ఎంపీ4 అనే ఫార్మాట్‌లో ఇట్స్ ఎ టైప్ ఆఫ్ కంప్రెషన్ ఫార్మాట్. ఇన్ ద సేమ్ వే డీజే హాస్ దేర్ ఓన్ ప్రొప్రైటరీ కంప్రెషన్. సో, సిమిలర్‌గా హెచ్‌డీ జీరోలో అలాంటి కంప్రెషన్ ఏమి ఉండదు. రైట్. సో, వాటెవర్ యూ ఆర్ సీయింగ్ ఇన్ యువర్ కెమెరా ఇట్ డైరెక్ట్‌లీ కమ్స్ టు యువర్ ఫీడ్. ఆహ్, నాకు తెలిసి యూ కెన్ లుక్ అబౌట్ ఇట్. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే హెచ్‌డీ డజంట్ కంప్రెస్ ఎనీ ఫీడ్. సో, అండ్ ఆల్సో లైక్ హెచ్‌డీ జీరోలో ఈచ్ ఇండివిడ్యువల్ పిక్సెల్స్ ఆహ్, లైక్ ఇఫ్ యూ సీ ద మోర్ లైక్ హెచ్‌డీ జీరో యొక్క వీడియోస్ చూస్తే ఆహ్, వాటిల్లో ఇంటర్ఫియరెన్స్ గాని, లైక్ సిగ్నల్ లాస్ గాని డిఫరెంట్‌గా ఉంటుంది డీజేఏ కన్నా. డీజేఏలో మీరు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే కొద్దీ మీకు లేటెన్సీ పెరుగుతుంది. లేటెన్సీ అంటే లైక్ డ్రోన్ చూసేది లైక్ లెట్స్ సే యూ ఆర్ లైక్ సీయింగ్ సమ్ బిల్డింగ్ ఆర్ సంథింగ్. డ్రోన్ ఈస్ అట్ బిల్డింగ్ ఆర్ సంథింగ్. అది చూసిన ఒక 1 మినిట్‌కి మీకు ఫీడ్ వస్తుంది. సో, దట్ ఈస్ మచ్ మోర్ ప్రాబ్లమ్. లైక్ రేసర్స్ అందరికీ కూడా ఇట్ షుడెంట్ వర్క్ లైక్ దట్ రైట్. రేసింగ్‌లో మనకేంటంటే ఆహ్, ఫీడ్ మనం ఎగ్జాక్ట్‌గా ఏ పాయింట్ దగ్గర చూసామో వి షుడ్ రిసీవ్ ద ఫీడ్ టు ద గాగల్ ఇన్‌స్టంటేనియస్‌లీ రైట్. సో, మనకి హెచ్‌డీ జీరో గాగల్స్‌లో అరౌండ్ 14 మిల్లీ సెకండ్స్ ఈస్ వాట్ దే ఆర్ క్లైమింగ్. లేటెన్సీ లైక్ 14 మిల్లీ సెకండ్స్‌లో మీకు ఇమేజ్ వస్తుందని. హెచ్‌డీ జీరో ఈస్ హ్యావ్ లెస్ లేటెన్సీ దాన్ అనలాగ్. డీజేలో ఏంటంటే మీకు ఆ లేటెన్సీ డిపెండ్స్ ఆన్ ది డిస్టెన్స్ బట్టి మీకు డీజేఎల్ లేటెన్సీ అనేది వేరీ అవుతూ ఉంటుంది.
సో, అన్‌ప్రెడిక్టబుల్ లేటెన్సీ మాట. సో, మనకి డిజేయే కాదు, లైక్ డిజే హాస్ అ సిమిలర్ లైక్ ఎఫ్‌పివిని కాన్సంట్రేట్ చేసి లైక్ డిజే లాంటి ఆల్టర్‌నేట్ సిస్టమ్ ఈస్ వాక్స్‌నిల్. బోత్ వాక్స్‌నిల్ అండ్ డిజే వర్క్ సిమిలర్‌లీ. సో, ఇది మోర్ అబౌట్ లైక్ హెచ్-3 వే ఆఫ్ అప్రోచింగ్ ద సొల్యూషన్. ఆహ్, ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ గాగల్ ఐ వుడ్ సే లైక్ వన్ ఆఫ్ ది కాస్ట్‌లియస్ట్ గాగల్ ఇన్ ద ఎఫ్‌పివి స్పేస్. మీకు డీజే వాక్స్‌నిల్ గాగల్ కన్నా ఇఫ్ యూ టేక్ ఎనీ డిజిటల్ గాగల్ ఫ్రమ్ డీజే ఆర్ వాక్స్‌నిల్, హెచ్-డి-0 గాగల్ ఈస్ మచ్ మోర్ ఎక్స్‌పెన్సివ్. సో, నాకు ఈ గాగల్ అరౌండ్ 60,000 పడింది. వితౌట్ ఎనీ యాంటెనాస్ అండ్ వితౌట్ ఎనీ మోడ్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ లైక్ ఈచ్ మోడ్. ఆహ్, కానీ నాకు బేసిక్‌గా 60,000 వితౌట్ ఎనీ రా గాగల్స్ ఇన్ బాక్స్‌లో వచ్చిన గాగల్స్ 60,000 పడినియి. సో, తర్వాత నేను చాలా యాడ్ చేశాను గాగల్స్‌కి. వి విల్ సీ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో లైక్ ఈ గాగల్‌కి మీకు అనలాగ్ మాడ్యూల్ అటాచ్ చేయొచ్చు. సో, వెన్ ఐ సే అనలాగ్ మాడ్యూల్, ఈ గాగుల్‌లో మీకు సైడ్ ఒక ట్రేలా ఉంటుంది. ఆ ట్రేలో మీరు అనలాగ్ ఎక్స్‌పెన్షన్ బోర్డ్ అని ఒకటుంటుంది. సో, యూ నీడ్ టు యాడ్ అనలాగ్ ఎక్స్‌పెన్షన్ బోర్డ్ అండ్ దెన్ యూ నీడ్ టు గెట్ ఎ అనలాగ్ మాడ్యూల్. మీరు ఒక అనలాగ్ ఎక్స్‌టెన్షన్ బోర్డ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆహ్, అనలాగ్ మాడ్యూల్ తెచ్చి అటాచ్ చేయాలి. సో, ఆహ్, ఆహ్, దెన్ యూ కెన్ ఆల్సో గెట్ ద అనలాగ్ ఫీడ్ ఇంటు ద గాగుల్. సో, అండ్ దట్ ఈస్ వన్ వెరీ గుడ్ ఫీచర్. మీకు both this goggle can act as both analog and like sort of HD. I don't call it like a completely HD, but definitely వీడియో క్వాలిటీ మీకు అనలాగ్ కన్నా కొంచెం బెటర్‌గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఈ గాగుల్‌లో మీకు హెచ్‌డిఎంఐ ఇన్‌పుట్ అండ్ హెచ్‌డిఎంఐ అవుట్‌పుట్. సో, అంటే మీరు ఆహ్, మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే మీరు స్టిమ్యులేటర్‌లో ఆహ్, ఫ్లయింగ్ చేస్తుంటే యూ కెన్ డైరెక్ట్‌లీ గెట్ దట్ ఫీడ్ ఇంటూ దిస్ గాగుల్ యూజింగ్ హెచ్‌డిఎంఐ. సో, కానీ హెచ్‌డిఎంఐ పోర్ట్ వీళ్ళు మినీ హెచ్‌డిఎంఐ వాడతారు. నాట్ మైక్రో, ఇట్స్ మినీ లైక్. అండ్ ఈ హెచ్‌డిఎంఐ ఔట్ టూ. సో, వెన్ ఐ సే హెచ్‌డిఎంఐ ఔట్, మీకు ఇందులో గాగుల్‌లో మీరు ఏదైతే చూస్తారో అది డైరెక్ట్ హెచ్‌డిఎంఐ ఔట్ యూజ్ చేసి మీరు ఏదైనా టీవీకి గాని లైక్ ఏదైనా హెచ్‌డిఎంఐ మానిటర్‌కి గాని కనెక్ట్ చేస్తే యూ కెన్ సీ ద వాటెవర్ యూ ఆర్ సీయింగ్ ఇన్ ద గాగుల్, యూ కెన్ సీ ఇట్ ఇన్ హెచ్‌డిఎంఐ మానిటర్ టూ. బేసిక్‌గా ఇది ఎప్పుడు హెల్ప్ అయితుందంటే యూ ఆర్ ఫ్లయింగ్ విత్ ఎ బంచ్ ఆఫ్ పీపుల్ అండ్ దే వాంట్ టు సీ యువర్ వీడియో ఫీడ్. ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో లైక్ మనకి సెకండ్ ఏంటంటే మీకు ఐపీడీ లైక్ పీపుల్ డిస్టెన్స్ అండ్ ఆల్సో యువర్ పవర్ రైట్. మీకు సైట్ గాని అన్నీ ఉంటే అయన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో. మీరు ఎటువంటి స్పెక్స్ వాడక్కర్లేదు. యాహ్! అండ్ దీనికి మొత్తం 4 యాంటెనాస్ ఉంటాయి. జనరల్‌గా టాప్ 2 లైక్ మీరు ఏ యాంటెనా ఎస్ఎంఏకైనా ఇప్పుడు ఇది యాంటెనా మౌంట్. సో, మీరు దేనికి ఏ టైప్ ఆఫ్ యాంటెనాని యాడ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మీరు ప్యాచ్ యాంటెనాస్ యాడ్ చేసి ఇక్కడేమో సర్క్యులర్ పోలరైజ్డ్ యాంటెనాస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, అండ్ ఆల్సో లైక్ ఇది ఫ్యాను. బేసిక్‌గా మీకు గాగుల్ హీట్ ఎక్కకుండా మీకు 2 ఫ్యాన్స్ ఉంటాయన్నమాట ఇందులో. సో, 2 ఫ్యాన్స్. అండ్ ఆల్సో లైక్ యూ హావ్ ఫేస్ ప్లేట్ అంటే లైక్ మనకి పెద్ద ఫేస్‌కి, చిన్న ఫేస్‌కి 2 డిఫరెంట్ ఫేస్ ప్లేట్స్ ఇస్తాడు. సో, గాగుల్‌కి గట్టిగా ఫిట్ చేస్తే ఆ ఫేస్ ప్లేట్ గాగుల్‌కి అటాచ్ అయిపోద్ది. దాని మీద మీరు కుషన్స్ ఇస్తాడు. మీకు ఆ కుషన్‌కి బ్యాక్ వీహెచ్‌బీ గమ్ ఒకటి ఇస్తాడు. సో, అది తీసేసి మీరు కుషన్‌ని ఫిట్ చేసుకోవచ్చు. యాహ్! ఇప్పుడు లెట్ మీ షో మై లైక్ గాగుల్. యాహ్! థిస్ ఈస్ ద గాగుల్ ఐ గాట్. సో, మీరు ఇమేజ్‌లో చూసిన దానికి, దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ సో, మనకి బాక్స్‌లో మనకి ఈ పౌచ్ ఒస్తుంది. ఆహ్, అండ్ దెన్ బేసిక్‌గా మీకు ఈ కేబుల్ ఒస్తుంది. లైక్ దీన్ని మనం ఫర్మ్‌వేర్ అప్డేట్ కేబుల్ మాట. అంటే మీ దగ్గర హెచ్‌డీ0 వీటీఎక్స్ ఉంటే, ఆ వీటీఎక్స్‌ని మీరు గాగుల్ యూజ్ చేసి అప్డేట్ చేయొచ్చు. సో, మీరు ఇందులో గాగుల్స్‌లో ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్‌లో మీరు ఫర్మ్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఆహ్, ఇది కనెక్ట్ చేసి మీరు దీన్ని వీటీఎక్స్‌కి కూడా కనెక్ట్ చేస్తే మీరు ఈ గాగుల్ యూజ్ చేసి డైరెక్ట్ వీటీఎక్స్‌లోకి ఫర్మ్‌వేర్ రైట్ చేయొచ్చు. ఓకే. సో, ఆహ్, అండ్ దీస్ లైక్ మీకు ఇది జస్ట్ వచ్చేసి లెన్స్ ప్రొటెక్టర్. లైక్ ఈ లెన్స్‌లోకి డైరెక్ట్ లైట్ వెళ్ళకుండా యూ కెన్ క్లోజ్ ఇట్ ఔట్. ఆహ్, ఇది ఫోమ్.
సో ఇక్కడ మనకి టూ టైప్ ఇలాగా. సో బేసిక్గా మీకు ఇలా ఒక ఫ్రంట్ ఫోమ్ ఇస్తాడు, అలాగే ఫేస్ ప్లేట్ కి ఒక వాల్క్రో ఇచ్చేస్తాడు. సో ఈ ఫేస్ ప్లేట్ కి వాల్క్రో ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న ఫోమ్ ని మీరు ఎప్పుడు మీరు తర్వాత అటాచ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఈ ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ఈ వాల్క్రో మీరు ఎప్పుడు కూడా రిమూవ్ చేయట్లేదు, ఫేస్ ప్లేట్ కు ఉన్న వాల్క్రో. ఎప్పుడైనా ఈ ఫోమ్ ని మార్చుకోవాలంటే డైరెక్ట్ ఈ ఫోమ్ ని మార్చుకోవచ్చు. సో ఇది డైరెక్ట్ ఈ ఫోమ్ అండ్ ఫేస్ ప్లేట్ మనకి బాక్స్ లోనే వస్తుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ H0 లైక్ బెల్ట్, గాగుల్ బెల్ట్. నాకైతే లైక్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది, లైక్ లూజ్ కట్ ఏం లేదు. ఇది ఖచ్చితంగా మీకు ఫిట్ అవుతుంది ఈవెన్ విత్ లార్జ్ హెడ్. యా అండ్ దెన్ మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, లెట్ మీ స్విచ్ మై స్క్రీన్. యా సో మీకు గాగుల్ ఎక్స్పాన్షన్ మాడ్యూల్ అని చెప్పి ఉంటుంది. యా సో బేసిక్గా ఇది మీకు గాగుల్ ఎక్స్పాన్షన్ మాడ్యూల్. ఇట్ ఈస్ అవైలబుల్ విత్ అనుబుష్. యా సో బేసిక్గా మీకు అనుబిష్ దగ్గర ఇది అరౌండ్ 5,000 కాస్ట్ ఉంది. సో మీరు సో డిస్క్లైమర్. సో డిస్క్లైమర్ ఏంటంటే మీకు ఇది లోపల మీకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది ఒక అనలాగ్ మాడ్యూల్. ఓకే, మీకు ఈ 5,000 రూపీస్కి అనలాగ్ మాడ్యూల్ రాదు, మీకు వచ్చేది ఓన్లీ కనెక్టర్ అన్నమాట. అంటే గాగుల్ కి ఈ అనలాగ్ మాడ్యూల్ కి మధ్యలో ఉన్న కనెక్టరే ఈ ఎక్స్పాన్షన్. సో మీకు ఈ సేమ్ ఇలాగే వస్తుంది, అందులో మీకు నచ్చిన అనలాగ్ మాడ్యూల్ యాడ్ చేసుకోవచ్చు. మనకి లైక్ బేసిక్గా చాలా అనలాగ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీడు యూస్ చేసింది వచ్చేసి లైక్ టీబీఎస్ అనుకుంటా. టీబీఎస్ ఫ్యూజన్ ఉంది, ర్యాపిడ్ ఫైర్ ఉంది. సో టీబీఎస్ ఫ్యూజన్ అండ్ ర్యాపిడ్ ఫైర్, ర్యాపిడ్ ఫాక్ లైక్ ఆల్సో లైక్ ఫాక్సియర్ లో కూడా ఒక వేరియంట్ ఉంది. కానీ కానీ లైక్ అన్నిటికంటే చీప్ అండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మీకు స్పీడీబీ. యా సో మీకు స్పీడీబీ అనలాగ్ గాగుల్ డైరెక్ట్గా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది అరౌండ్ 9,000. మీకు అదే టీవీఎస్ ర్యాపిడ్ ఫైర్ కానీ లేదా ఫాక్సియర్ కానీ అలాంటి మాడ్యూల్స్లోకి వెళ్తే అరౌండ్ 15K అవుతుంది. సో ఒక 15K వచ్చేసి మీ అనలాగ్ మాడ్యూల్కి, అండ్ దెన్ 5K వచ్చేసి ఎక్స్పాన్షన్కి. సో అరౌండ్ 20K లైక్ ఇఫ్ యూఆర్ యూజింగ్ కాస్ట్లియర్ టీ ర్యాపిడ్ ఫైర్ ఆర్ ఫాక్సియర్ వెర్షన్స్. కానీ ఇది స్పీడీబీ వర్క్స్ ఈక్వల్లీ వెల్. లైక్ నేను ర్యాపిడ్ ఫైర్ యూస్ చేసే వాళ్ళది చూసినాను లాస్ట్ టైం రేస్కి వెళ్ళినప్పుడు. కంపేర్ టు దెమ్, ఐ డోంట్ సే దిస్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్, బట్ దిస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ట్రైట్స్. బట్ ఇది నా ఎర్లియర్ అనలాగ్ గాగుల్, నా దగ్గర ఉన్న అనలాగ్ గాగుల్ ఈషియన్ 800 డైవర్సిటీ కన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇది కూడా సార్ట్ ఆఫ్ డైవర్సిటీయే, కానీ దీంట్లో కూడా కొన్ని ఆల్గర్థం గుడ్నెస్ ఉంది. లైక్ ఇక్కడ ఏంటంటే మీకు బోత్ రెండు డైవర్సిటీ గాగుల్స్ ఉంటాయి. ఒకటేమో మీకు సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడేమో ఇది ప్యాచ్ యాంటీనా లైక్ డైరెక్షనల్ గా, ఇదేమో సర్క్యులర్ యాంటీనా. సో మనకి ఇప్పుడు జనరల్గా ఎనలాగ్ గాగుల్ ఏమవుతుందంటే ఐదర్ మీకు ఏది సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే అది తీసుకుంటుంది, లైక్ ప్యాచ్ సిగ్నల్ ఎక్కువ ఉంటే ప్యాచ్ నుంచి తీసుకుంటుంది వీడియో అనేది, లేకపోతే ఈ సర్క్యులర్ పోలరైజ్డ్ యాంటీనా నుంచి తీసుకుంటుంది. ఆ, ఇప్పుడు ఇందులో ఈ మాడ్యూల్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ టేక్ ఫ్రమ్ బోత్ అండ్ ఇట్ విల్ లైక్ కంపేర్ ద లైక్ సబ్ పిక్సెల్స్ ఆర్ సంథింగ్ లైక్ సెటైన్ ఒక ఇమేజ్ లో సెట్ అయిన పార్ట్ రెండు కంపేర్ చేసుకుని ఏది బెస్ట్ ఉంటే అది, దేనికి ఏది బెస్ట్ సిగ్నల్ ఉంటే అది తీసుకుంటుంది. లైక్ ఐ డోంట్ నో హౌ దట్ వర్క్స్, బట్ డెఫినెట్లీ దిస్ ఈజ్ వర్కింగ్ బెటర్ దెన్ నార్మల్ అనలాగ్ డైవర్సిటీ గాగుల్స్. సో మనకి ఇది కొంచెం ఫిట్టింగ్ వచ్చేసి కొంచెం గ్యాప్ వస్తుంది. మీకు ర్యాపిడ్ ఫైర్ అయితే పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది, బట్ డజంట్ మ్యాటర్. లైక్ ఇది ఇది నెవర్ కమ్ అవుట్ ఆర్ చాలా గట్టిగా ఉంటుంది. లైక్ నేను ఒక ఒక ఫస్ట్ టైం పెట్టిన తర్వాత లైక్
నేను తర్వాత తీయడానికి ట్రై చేశాను. తీయడానికి ట్రై చేసినప్పుడు కూడా డజంట్ కేమ్ ఆఫ్ ఈజీలీ. సో, మీరు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టేసేయండి. ఎంత గమ్మున ఇది మళ్ళీ తీయాలన్నా రావట్లేదు. యాహ్! అండ్ మీకు నేనిక్కడ నా యాంటెన్నా సెటప్ చూస్తే నేను మొత్తం 3 ఇదంతా అనలాగ్. ఓకే. సో, ఈ 2 యాంటెన్నాస్ మీకు హెచ్‌వి జీరోకి ఇట్ డజంట్ మ్యాటర్. లైక్ ఇదంతా అనలాగ్‌కే చెందుతుంది. సో, ఈ యాంటెన్నా నుంచి ఎటువంటి హెచ్‌డి ఫీడ్ మీకు రాదు. ఓకే. సో, ఈ సెటప్ ఈజ్ అనలాగ్ అండ్ ఇక్కడ మీకు హెచ్‌డి నుంచి తీసుకునేది ఏంటంటే ఒకటి 2 యాంటెన్నాస్. ఈ 2 కూడా నేను సర్క్యులర్ వాడాను. లైక్ ఇలా రేడియల్‌గా ఉంటుంది. రౌండ్‌గా మనకి చుట్టూతా 360 డిగ్రీస్‌లో ఓన్లీ అప్ అండ్ డౌన్ లేదు. ఓన్లీ మీ 360 అరౌండ్ మీ చుట్టూతా వస్తుంది. సో, ఇది ఆహ్, ఒక హైటు అండ్ ఇది ఇంకో హైట్‌లో 2 డిఫరెంట్ హైట్స్‌లో మీరు ఉన్న యాంటెన్నాస్ తీసుకుంటే యూ విల్ కవర్ మచ్ మోర్ గ్రౌండ్. కానీ లైక్ ఐ విల్ టెల్ యూ వై ఐ వెంట్ విత్ థీస్ యాంటెనాస్. ఓకే. సెకండ్ వచ్చేసి ఇది ట్రూ ఆర్‌సీ ప్యాచ్ యాంటెనాస్. అసలు ఇండియాలో అవైలబుల్‌గా లేవు. కానీ మీరు డైరెక్ట్ ట్రూ ఆర్‌సీ వెబ్‌సైట్‌లోకి వెళ్తే వాళ్ళు షిప్ చేస్తున్నారు. నాకైతే ఎటువంటి కస్టమ్ ప్రాబ్లమ్ లేకుండా షిప్పింగ్ వచ్చేసింది. సో, ఓకే. సో, ఇందులో మీకు అగైన్ 2 వేరియంట్స్ ఉన్నాయి. లైక్ ఎక్స్ ఎయిర్ అని, ఎక్స్ టూ ఎయిర్ అని చెప్పి. సో, లైక్ ఎక్స్ టూ ఎయిర్ వచ్చేసి బాగా లాంగ్ రేంజ్ వెళ్ళేవాళ్ళు. కంటే లైక్ మీకు చూస్తే ఇక్కడ 2 డిఫరెంట్ ప్యాచెసే ఒక సింగిల్ మాడ్యూల్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి ప్యాచ్ చిన్నది చాలా చిన్న ఒక సింగిల్ ప్యాచ్ ఉంటుంది. సో, ఇదేంటంటే లైక్ ఫస్ట్ దాంట్లో ఏమో వన్ డైరెక్షన్‌లో ఉంటది. సెకండ్ దాంట్లో బ్యాక్ అపోజిట్ డైరెక్షన్‌లో ఉంటదనమాట. అంటే ఎ మీకు మీ ఎనకాల మీ హెడ్ ఎనకాల అండ్ మీరు చూసి స్ట్రెయిట్‌గా కూడా ఇది కవర్ చేస్తుంది. ఈ యాంటెన్నా. కానీ ఇందులో ఏంటంటే మీ హెడ్ స్ట్రెయిట్‌గానే కవర్ చేస్తుంది. సో, ఎనీవే లైక్ నాకు ఆహ్, నేను యాంటెన్నాస్ చేసుకున్న మేజర్ పర్పస్ ఏంటంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ దెమ్ మల్టిపుల్ టైమ్స్. లైక్ మనకి ఈ ఎస్ఎంఏ కనెక్టర్స్ ఉంటాయి కదా! గాగల్స్ మీద. ఈ గాగల్స్ మీద ఏదైతే ఎస్ఎంఏ కనెక్టర్స్ ఉన్నాయో ఈటిలికి హ్మ్, లైక్ సెర్టైన్ నంబర్ ఆఫ్ మేట్ సైకిల్స్ ఉంటాయి. లైక్ 500 టైమ్స్ ఆర్ 600 టైమ్స్. సో, నేను ఐ డోంట్ వాంట్ టు వార్న్ దెమ్ ఔట్. లైక్ మనం వాటిని ఎక్కువ యూజ్ చేస్తే అవి అరిగిపోతాయి. సో, ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో, ఐ వాంట్ టు ఆహ్, టేక్ సమ్ లైక్ నా యూసేజ్‌కి నేను మోస్ట్‌లీ ఎక్కువ ఎక్కువ మోర్ మో మో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఫ్లై చేసేది ఊప్స్ ఇన్ ద హోమ్. ఆహ్, రేసింగ్స్‌కి ఇప్పుడైతే రేర్‌గా వెళ్తున్నా. లైక్ టూ మచ్ రేర్ లైక్ బికాజ్ ఇట్స్ నాట్ ఫ్రీక్వెంట్‌లీ హ్యాపెనింగ్. సో, అండ్ ఆల్సో లైక్ లాంగ్ రేంజ్ ఫ్లయింగ్ కూడా నేను చేయను. సో, నా యూజ్ కేస్ వచ్చేసి ఈ 2 చిన్న ప్యాచ్ యాంటెన్నాస్ యూజ్ చేస్తున్నాను. అండ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీటిలికి మీకు ఆహ్, 3డీ ప్రింటెడ్ వాడిస్తాడు 3డీ ప్రింటెడ్‌వి. సో, అవి ఈ ప్యాచ్ యాంటెన్నాస్ ఫస్ట్ దాన్ని స్లైడ్ చేసేసి ఇక్కడ ఇలా స్లైడింగ్ ఉంది గదా! దాన్ని స్లైడ్ జేసి దానిపైన వీహెచ్‌బీ టేప్ పెట్టి అంటిస్తాడు. సో, అయ్యి మీకు వీటిలతో డిఫాల్ట్‌గా వస్తుంది. కానీ మనకి ప్రాబ్లమ్ ఏంటంటే, అవి అసలు ఉండట్లేదు. ఊడిపోతుంది. సో, నేనందుకని చెప్పి స్పెషల్‌గా ఇది 3డీ ప్రింట్ చేయించాను. సో, ఇది మీకు డిస్క్రిప్షన్‌లో ఈ ఎగ్జాక్ట్ సైజు నేను ఏది వాడానో మీకు సెండ్ జేస్తాను. సో, బేసిక్‌గా మీరిది చాలా ఈజీ. ఇందులోకి పుష్ చేసేసి స్లైడ్ చేసేసుకోవచ్చమాట. సో, ఇంకెప్పుడు ఇది బయటకి అసలు ఊడరాదు. ఆహ్, ఇది బెస్ట్ ఆప్షన్. ఆహ్, డిఫాల్ట్‌గా వచ్చిన వీహెచ్‌బీది ఖచ్చితంగా ఊడిపోతుంది. అది వాడకండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు ఫీచర్స్‌లో చూస్తే ఇక్కడ హెచ్‌డీఎంఐ ఔట్ ఉంది. మీకు హెచ్‌డీఎంఐ ఇన్ ఉందిక్కడ. సో, అండ్ దెన్ మీకిక్కడ ఫర్మ్‌వేర్ అప్డేట్ అని చెప్పాను కదా! ఇక్కడ నుంచి వస్తది. ఇదేమో హెడ్ ట్రాకింగ్. లైక్ హెడ్ ట్రాకింగ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. హెడ్ ట్రాకింగ్‌కి సంబంధించింది. ఇదేమో ఏవీఎల్. అంటే మీరు ఎనలాగ్ ఇన్ కూడా దీంట్లో ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా స్కై డ్రాయిడ్ లాంటి ఏదన్నా ఎనలాగ్ ఉంటే డైరెక్ట్ ఈ మాడ్యూల్ యూజ్ చేయకుండా ఎనలాగ్ ఇన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, కానీ లైక్ ఎనీవే లైక్ అల్టిమేట్‌లీ ఒక ప్రైస్ అనేది అదే ఉంటుందనుకుంటున్నాను. అండ్ ఎస్‌డి కార్డ్. ఓకే. సో, నౌ ఆహ్
గాగుల్స్‌కి నెక్స్ట్ పవర్ సప్లై. ఓకే. ఇది పవర్ సప్లై బ్యారల్ జాక్ ఇచ్చాడు. సో, ఆహ్, నేను బేసిక్‌గా ఈ బ్యాటరీ వాడుతున్నాననమాట దీనికి. ఆహ్, నాకైతే నేను 4S బ్యాటరీ 1300 ఎంఏహెచ్ 4S లైపో బ్యాటరీ యూజ్ చేశాను. ఈ లైపో బ్యాటరీకి ప్రాబ్లమ్ ఏంటంటే, అది కంప్లీట్‌గా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా స్టోరేజ్ చార్జ్ చేయడం దాన్ని, ఆహ్, లేకపోతే కంప్లీట్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేయడం అలాంటివి చేయకుండా ఉండాలి. అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ సైకిల్స్ కదా! ఒక 500 సైకిల్స్ అయిపోయిన తర్వాత యూ లూజ్ ద కెపాసిటీ. సో, నేను ఎనీవే లైక్ ఇది మీకు ఎంత బరువున్నా పర్లేదు. యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ దిస్ ఇన్ పాకెట్. ఆహ్, మీకు ఈ కనెక్టర్ వస్తుంది. మీకు ఈ కనెక్టర్ ఇస్తాడు. సో, ఈ కనెక్టర్‌తో మీరు దీనికి ఇక్కడ కనెక్ట్ చేసేసుకొని యూ కెన్ జస్ట్ పుట్ యువర్ మీరు ఎక్స్‌టీ కనెక్టర్‌తో దీన్ని కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది వచ్చేసి 3300 ఎంఏహెచ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది LiFePO4. ఇది లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ మాట. ఇది 3S సెల్స్ ఉంటాయి. ఆహ్, ఇది ఓకే. లైక్ ఓకేష్ పర్లేదు గానీ నాకు ఈ పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ బ్యాటరీ యొక్క లో వోల్టేజ్ అండ్ హై వోల్టేజ్ లిథియం అయాన్ కన్నా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది దీని కెమిస్ట్రీ. దీనిలో 3 కదా! సో, దీనిది లో వచ్చేసి లైక్ సింగిల్ సెల్ అయితే 2.5. మనకి లిథియం అయాన్ సింగిల్ సెల్ వచ్చేసి 3.2 అది అబ్సల్యూట్‌లీ 3 వి కెనాట్ మన లిథియం అయాన్ బ్యాటరీలో సారీ లిథియం పాలిమర్ బ్యాటరీలో 3 కన్నా తక్కువ వెళ్ళలేము. కానీ ఇందులో 2.5 వరకు వెళ్ళొచ్చు. అండ్ 2.5 అండ్ హై వోల్టేజ్ వచ్చేసి 3.6. దీని హై వచ్చేసి 3.6, అందులో 4.2. ఈ గాగుల్ వచ్చేసి మోస్ట్‌లీ డిజైన్డ్ ఫర్ లైపో. ఇది లైపోతో డిజైన్ చేసి లోపల మీరు లో వోల్టేజ్, హై వోల్టేజ్ రేంజ్ సెట్ చేసుకోవచ్చుమాట. కానీ ఇక్కడ దీనికొస్తులకి ఏమైతుందంటే, దీంట్లో లీస్ట్ రేంజు పర్ సెల్‌కొచ్చేసి 2.8. మీరు 2.5 సెట్ చేయలేరు. 2.8 సెట్ చేసుకోగలరు. 2.8 సెట్ చేసుకుంటే మీకు ఇది 2.8 వస్తువులకి లో వోల్టేజ్ చెప్పేస్తుంది. కానీ నో ప్రాబ్లమ్. అది నేనైతే ప్రస్తుతానికి ప్రాబ్లమ్ ఏమీ లేదు. నాకెందుకంటే మేజర్‌గా ఇది 2.5 ఈ బ్యాటరీ కెమిస్ట్రీ ఈ లిథియం అయన్ ఫాస్ఫేట్ బ్యాటరీ 2.5 కన్నా అబ్సల్యూట్‌లీ మీరు లోకెళ్ళకూడదసల. ఎందుకంటే ఇది చాలా సైకిల్స్ లైక్ ఇట్స్ లైక్ ఇది కంపారిటివ్‌లీ లిథియం పాలిమర్ బ్యాటరీతో కంపేర్ చేస్తే ఇది లైక్ ఒక దానికన్నా 20 టైమ్స్, 30 టైమ్స్ ఎక్కువ సైకిల్స్ ఇస్తాయని చెప్పి ఇంటర్నెట్‌లో చూసాను. కానీ వన్ డిసడ్వాంటేజ్ ఇస్ దీన్ని అబ్సల్యూట్ లోకి ఎప్పుడు తీసుకెళ్ళకూడదన్నమాట. 2.5 కన్నా తీసుకెళ్ళి ఎక్కువ రోజులు వదిలేస్తే ఇట్ గెట్స్ డిస్ట్రాయిడ్. అండ్ సెకండ్ ఈజ్ సేఫెస్ట్ మాట. అంటే లిథియం పాలిమర్ ఏంటంటే మీరు లిథియం పాలిమర్ జేబులో పెట్టుకోవడానికి నాకు చాలా భయం. ఎందుకంటే ఆ బ్యాటరీ పఫింగ్‌లు, ఆ బ్యాటరీ పేలిపోవడాలు అయన్నీ చూస్తూ ఉన్నాం రేసెస్‌లో జరగడం గట. సో, బెస్ట్ ఏంటంటే ఈ దీనికి చాలా సేఫ్టీ ఉంటుంది. ఇది బ్యాటరీ ఉబ్బడం అలాంటివి ఏం జరగదు ఈ కెమిస్ట్రీలో. సో, వి కెన్ జస్ట్ పుట్ దిస్ ఇన్ పాకెట్ అండ్ దెన్ పవర్ యువర్ గాగుల్. సో, నాకు ఈ 3300 ఎంఏహెచ్ నా ఫ్లయింగ్‌కి నేను ఎవ్రీ డే 1 అవర్ ఫ్లై చేస్తున్నాను. అంటే 30 మినిట్స్ ఈ సెషను 2 సెషన్స్ చేస్తాను. సో, నాకు 2 సెషన్స్ ఎవ్రీ డే చేస్తాను. నాకు 2 డేస్ వస్తది. లైక్ నేను 4 మొత్తం 2 అవర్స్ దాకా నాకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ దీని కేస్. ఓకే. సో, నేను ఈ కేసు అమెజాన్‌లోనే తీసుకున్నాను. కేస్ కూడా కొద్దిగా కాస్ట్‌లీ కానీ మీకు హార్డ్ కేస్ మాట బేసిక్‌గా. ఆహ్, కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మీరు ఇది రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్‌గా పెట్టేస్తది. మీరు మొత్తం చూడండి ఎగ్జాక్ట్‌గా ఇది రిమూవ్ చేస్తే మీకు టోటల్‌గా పెట్టేస్తుంది. సో, ఇది బేసిక్‌గా నింటెండో కేసు. మీకు నింటెండో ఈ పర్టిక్యులర్ విడ్త్ వచ్చేస్తే నింటెండో కేస్‌లో విడ్త్ ఉంది గదా! ఈ విడ్త్ కరెక్ట్‌గా నింటెండో విడ్తే ఉంటుంది. సో, మీకు కరెక్ట్‌గా ఇందులో నింటెండో స్విచ్ పడుతుంది. కానీ హైట్ వచ్చేసి స్విచ్ చాలా నాకు స్విచ్ వచ్చేసి నాకు తెలిసి ఈ పైన దాంట్లో పెట్టేస్తది. జస్ట్ ఈ డెప్త్‌లో పెట్టేస్తది. కానీ డెప్త్ మీరు చూసుకోవాల్సిందేంటంటే, ఈ పర్టిక్యులర్ కేస్‌లో మీకు డెప్త్ కూడా ఎందుకుంది. ఎందుకంటే ఇందులో నింటెండోకి సంబంధించిన వైర్లు గాని, లేకపోతే బ్యాటరీస్ గాని, లేకపోతే చార్జర్ అలాంటివి పెట్టుకోవడానికి మీకు స్పేస్ ఇస్తాడన్నమాట. ఈ పర్టిక్యులర్ కేస్‌లో. సో, అందుకని మీకు డెప్త్ ప్రకారం కూడా కరెక్ట్‌గా సరిపోతుంది.
సో ఈ కేస్ అయితే ఇది హార్డ్ కేస్ మాట. సో ఇలాంటి కేస్ ఒకటి తీసుకున్నాను. సో గాగుల్స్‌కి ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఉపయోగిస్తా. డైలీ డే టు డే అయితే ఇదే యూజ్ చేస్తాను. ఈ పర్టిక్యులర్ బ్యాగ్‌లో యూజ్ చేసి పెట్టేస్తాను. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ గాగుల్ రివ్యూ వచ్చేసి ఆహ్, అండ్ లైక్ బేసిక్‌గా నేను లోపల మెనూ ఏమి చూపించట్లేదు. ఇంటర్నెట్‌లో మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. మెనూలో ఎలా నావిగేట్ చేయాలో నేను బేసిక్‌గా మెనూలో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు. ఆహ్, మీకు దీంట్లో అనలాగ్ స్విచ్ చేసుకోవచ్చు. మీరు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ టైమ్ మీరు ఆన్ అయిన వెంటనే డైరెక్ట్ అనలాగ్ మాడ్యూల్‌కే స్విచ్ అయిపోతుంది. అలా పెట్టుకోవచ్చు. లేకపోతే డిఫాల్ట్ హెచ్‌డి0కి స్విచ్ అవ్వాలని పెట్టుకోవచ్చు. బ్యాటరీ వోల్టేజ్ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో లైక్ ఇంకా సెకండ్ ఎంపీ4లో రికార్డ్ చేయొచ్చు. రికార్డింగ్ ఎన్కోడింగ్ టైప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇంకొకటి బెస్ట్ అడ్వాంటేజ్ ఫీచర్ నేనెప్పుడు టెస్ట్ చేయలేదు. కానీ ఐ విల్ టెస్ట్ సూన్. ఏంటంటే ఇది ఈ అనలాగ్ ఏదైతే ఉందో ఈ అనలాగ్ మాడ్యూల్‌ని సపోర్ట్ చేసే ఏదైతే ఉందో, ఆ పర్టిక్యులర్ బేలో ఒక ఎక్స్‌ట్రా ఫీచర్ అంటే వైఫై. సో, దీనికి గాగుల్‌కి ఈ బే పెడితే వైఫై ఎనేబుల్ అయితుంది. సో, ఈ వైఫైతో మీరేం చేయొచ్చంటే, ఈ గాగుల్‌లో చూసేది డైరెక్ట్ మొబైల్ యాప్‌లో కూడా చూడొచ్చని చెప్పి నేను చూసి చదివాను. అండ్ ఆల్సో లైక్ మీరు స్ట్రీమ్ కూడా చేయొచ్చు. మీరు ఈ వైఫై మాడ్యూల్ యూజ్ చేసి డైరెక్ట్ దిస్ యాక్ట్స్ యాస్ ఎ వెబ్‌కామ్ ఆర్ సంథింగ్ అండ్ యూ కెన్ డైరెక్ట్‌లీ స్ట్రీమ్ ఇంటూ ఎనీ యూట్యూబ్ ఆర్ ఎనీ స్ట్రీమింగ్ సర్వీసెస్. సో, అదొకటి. కానీ నేను ఆ ఫీచర్ అయితే యూజ్ చేయలేదు. కానీ అది యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ అనలాగ్ ఈ ఎక్స్‌పాన్షన్ మాడ్యూల్ ఉండాలి. ప్లస్ ఆ ఎక్స్‌పాన్షన్ మాడ్యూల్ వెర్షన్ 2 అయి ఉండాలి. రిమెంబర్ వెర్షన్ 1కి వైఫై సపోర్ట్ లేదు. సో, ఇది దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ హెచ్‌ఈ0 గాగుల్. ఆహ్, అండ్ ఇది మేజర్‌లీ ఎలాంటి వాళ్ళకంటే మెయిన్‌లీ ఫర్ ఐ వుడ్ సే రేసర్స్ లైక్ నేను కొన్న 6 మంత్స్ ముందర ఇప్పటికి సిట్యుయేషన్స్ చాలా మారిపోయినాయి. ఎందుకంటే మీకు డీజేఐ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ స్టఫ్ లైక్ ఓ4 డీజేఐ నియో గాగుల్స్ ఏవో వచ్చినియి. సో, అవన్నిట్లితో కంపేర్ చేస్తే ఇది చాలా ప్రైసియర్. యూ విల్ గెట్ బెటర్ మచ్ మోర్ బెటర్ క్వాలిటీ ఇన్ డీజేఐ. కానీ దీనికి డీజేఐకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఈస్ మెంట్ ఫర్ రేసింగ్. మీరు మీ ఎఫ్‌పివి హాబీ ఈస్ నాట్ కాన్సంట్రేట్ ఆన్ రేసింగ్ అయితే ఐ డోంట్ సజెస్ట్ యూ దిస్ గోగల్ అట్ ఆల్. లైక్ మీకసలు ఈ గోగల్ సజెస్టే చేయను. మీకు ఐదర్ అనలాగ్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు హెచ్‌డి అండ్ యువర్ కాన్సంట్రేషన్ ఈస్ నాట్ రేసింగ్, దెన్ జస్ట్ గో విత్ DJI. DJI is working hard for FPV hobbies, and also we are seeing lot of products from DJI these days. Second, మీరు ఒకవేళ రేసింగ్ అయ్యుండి ఇప్పటివరకు అనలాగ్ యూజ్ చేస్తూ రేసింగ్ చేసిన తర్వాత యూ వాంట్ టు డూ హెచ్‌డి ఆల్సో లైక్ యూ వాంట్ టు సీ లిటిల్ బిట్ మచ్ మోర్ క్లారిటీ ఇన్ యువర్ రేసింగ్ వీడియోస్, దెన్ ఐ సజెస్ట్ హెచ్‌డి0. కానీ ఈ ప్రైస్ డస్ ఇట్ వర్త్ అంటే లైక్ ఇట్ డిపెండ్స్. Completely depends on your financial, but it is too costly in India, and all the parts is also too costly. Yeah. సో మీరు ఇప్పటివరకు ఛానల్‌ని చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పటివరకు ఓన్లీ రేస్ వీడియోస్ అప్‌లోడ్ చేసేవాడిని. కానీ ఐయామ్ థింకింగ్ టు డూ మోర్ యూట్యూబ్ కంటెంట్. If you are like interested in FPV, and also I'm in future నేను అనుకుంటున్నా లైక్ అదర్ ఎలక్ట్రానిక్స్ మాడ్యూల్స్ గానీ లైక్ చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ హాబీ ప్రాజెక్ట్స్ కానీ అవి కూడా అప్లోడ్ చేద్దామని. సో ఇఫ్ యూ లైక్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.